మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీగూడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ చేసిన సేవలు కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్ రుణమాఫీ, ఫీజు రింబర్స్మెంట్, 108, 104 ఇందిరమ్మ ఇండ్లు తదితర ఎన్నో సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒకటే గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడడమే కాకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం కూడా పేదలకు అందించడం జరిగింది. మరి అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు 108 అంబులెన్స్, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 104 ప్రవేశపెట్టడం జరిగింది. దేశానికి మన రాజశేఖర రెడ్డి గారే పరిచయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవడానికి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళకి కావాల్సిన చదువు చదివే అవకాశాన్ని కల్పించారు ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతులకు వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్తో పాటు కోట్లాది ఎకరాలను సాగునీటిని అందించే ఉద్దేశంతో జలయజ్ఞం అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించారు. అదేవిధంగా మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన మహిళా సాధికారత కోసం పావలా వడ్డీని అందించడం జరిగింది. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వాళ్ళకి మేలు చేయడం జరిగింది. అలుపెరగని నాయకుడిగా, ఓటమి ఎరగని నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు 2 రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం జరిగింది. మాట ఇస్తే మడం తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశలకు అనుగుణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన కొనసాగించి ఈరోజు మనకి రాజశేఖర రెడ్డి గారు లేని రుణాన్ని మనందరికీ కూడా భర్తీ చేయడం జరిగింది. మన జగనన్న రూపంలో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ, మన అందరం కూడా ఒకటి ఆలోచించాలి. ప్రజల గుండెల్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు చూసుకుంటే చాలామంది అంటారు చనిపోతే మరణించడం, చనిపోయిన తర్వాత జీవించడం ఎలాగని. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మాత్రము ప్రజల హృదయాల్లో చనిపోయినప్పటికీ కూడా శాశ్వతంగా బతికే ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, విద్యార్థులు చదువు విషయంలో కానీ ఈరోజు ఉన్నత స్థితికి ఎదిగారు అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే కారణము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజల గుండెల్లోనే ఉంటారు. ఎందుకంటే మనం ఎవరికైనా ఒక సాయం చేస్తే ప్రజలు ఎప్పుడూ కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అలాంటిది ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన నాయకుడు, ప్రజలందరూ బాగుండాలి, ముఖ్యంగా మహిళలు బాగుండాలని మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు యువత కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మార్గంలో ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, ఆయన అడుగు వేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా 2 అడుగులు ముందుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగించారు. అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కూడా ప్రజల గురించి కానీ, మహిళల గురించి, విద్యార్థుల గురించి, రైతుల గురించి ఈరోజు ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పైనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మళ్ళీ 2029 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కలిపి సీఎంగా చూస్తామని చెప్పేసి ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయనకు ఉండాలి, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఆయనకు ఉండాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినం కూడా మా అందరి తరపున కూడా మన చంద్రశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.